హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోవడంతో ఇలా ఎగ్స్‌తో ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బాండీలో 4, 5 స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. వీటిలోని తాలింపు దినుసులు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని మన వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మగ్గే లోపల అల్లం చిన్నులపాయ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు రోట్లో దంచుకుని వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని, పసుపుని వేసి ఒక 2 చిన్న సైజు టమాటాలని, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఈ కర్రీలో అయితే వేసి ఒక్క 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఈ లోపల చింతపండులో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని చింతపండు పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన పులుసుని ఈ కర్రీలో వేసి బాగా మగ్గనివ్వండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టిన కోడిగుడ్లను అయితే కొంచెం ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలో వేసి ఒక 5 నిమిషాలు కారం వేసి బాగా మగ్గనివ్వండి. ఇంకేముంది, మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది.